ఉన్నప్పుడు ఆ దూత ఆ కుడి చేతి పక్కనకు వచ్చాడు ఆయన. అవునా కాదా? నీకొచ్చిన దర్శనమన్నా, నీకొచ్చిన కళ ఏదైనా వాక్యానుసారముగా ఉండాలి. అది అదిగో ఇక్కడ ప్రభు దూత ఉన్నాడు ఆయన. ప్రతి వాక్యము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆ సంఘము విన్న వాక్యము అదిగో దేవుడు మనతో మాట్లాడండి ఆయన అని వాక్యం నమ్మాలి సంఘం మొట్టమొదట. ఎప్పుడైతే సంఘము వాక్యం నమ్మిద్దో అదిగో అప్పుడు అది మన దీవెనగా ఉండింది. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక, దేవునికి మహిమగా ఉన్నగాక. అందరు ఇక్కడే ఉన్నారా? చూడండి, ఇది ఎత్తబడే కాలం, ఇది కోత కాలం. ఏ కాలం ఇది? కోత కాలము. కోత కాలంలో ఏం జరిగిందంటే యజమానుడు ఆ యొక్క ఎవరు వాళ్ళు పనివారు కొడవలు తీసుకొని ఆ యొక్క గోధుమలు కోస్తా ఉంటారు. గోధుమలన్నీ కూడా ఆ యజమాని యొక్క కొట్టులోకి వెళ్తాయి. పురుగులు చెత్త చెదారం మొత్తము కూడా కాల్చబడతా ఉండిద్ది. ఇగో ఇది ఆ కాలం. ఈ రోజు మతములు, రాజకీయాలు, ఇక మతములు, రాజకీయాలు, సంఘ శాఖలు అవన్నీ కూడా మొట్టమొదట కట్టబడతా ఉన్నాయి. ఎందుకంటే కాల్చబడేందుకు. ఇంకో వైపున ఆయన వధువు వాక్యముతో ఐక్యమవుతా ఉంది రోజు. ఎందుకు ఈమె ఐక్యమవుతా ఉన్నదంటే ఎత్తబడేందుకు. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరికి వాక్యం అర్థమవుతున్నదా? ఎంతమంది ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వేయడానికి సిద్ధంగా ఉన్నారు? నేను నమ్ముతున్నాను దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడని. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ప్రవక్త అన్నాడు, నీవు వాక్యమును ఈ రోజు మనం ఎలా వింటున్నామంటే నీ వాక్య థియోఫనీలో నుండి నువ్వు వాక్యం వింటా ఉన్నావు. వాక్య థియోఫనీ, వాక్య శరీరం పరలోక రాజ్యంలో ఉందిగా. ఇప్పుడు అక్కర్లేదు నీ వాక్య థియోఫనీ. భూమి మీదకి వచ్చేసి నీ పక్కనే వాక్య థియోఫనీ ఉంది. అందుకని వాక్య థియోఫనీ ఉంది కాబట్టి నీ వాక్య థియోఫనీనే నీకు వాక్యం అర్థమయ్యేలా బోధించేది. వాక్య థియోఫనీ ఎవరికైతే ఉండిద్దో వాళ్ళు వాక్యం వినేటప్పుడు ఆమేన్ అంటూ ఉంటారు. వాళ్ళు వాక్యం వినేటప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక అంటారు. వాళ్ళు వాక్యం వినేటప్పుడు వాళ్ళ ముఖాలలో ఆ పరలోక సంతోషం కనబడతా ఉండేది అక్కడ. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిజముగా ఎంత గొప్ప మర్మాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడని నీ వాక్య థియోఫనీ నీ పక్కన ఉంటే నీ ముఖములోనే ఆ పరలోక వాతావరణం కనబడతా ఉండేది అక్కడ. ఆమేన్. థియోఫనీలు భూమి మీదకి వచ్చింది. అవునా? ప్రకటన 10:1 పరలోకము తెరవబడుట. పరలోకము తెరవబడుట. అది ఏంటి? ఆ మేఘం ఏంటి? వాక్య థియోఫనీలు. ఆ వాక్య థియోఫనీలో నువ్వు కూడా ఒక దానివే, నేను కూడా ఒకరునే. దేవుని కృపను బట్టి ఆ దూతలు మాత్రమే కాదు కానీ ఎవరైతే ఆయన జీవగంధములో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు భూమి మీదకి వచ్చారు. ఈరోజు అందుకే ప్రవక్త అన్నాడు, నీవు ఈ రోజు వాక్యమును ఎలా వింటున్నావంటే నీ వాక్య థియోఫనీలో నుంచి. నేను పోయిన వారం అంతకుముందు వారం పెట్టా గ్రూపుల, వాక్యాన్ని నువ్వు వినేదే నీ వాక్య థియోఫనీలోంచి. నీ వాక్య థియోఫనీ నీ పక్కనే ఉండిద్ది. ఎవరికైతే ఆ వాక్య థియోఫనీ ఉండిద్దో వాళ్ళు వాక్యంలో సంతోషిస్తూ ఉంటారు, వాళ్ళు వాక్యంలో ఆనందిస్తూ ఉంటారు. నిజంగా ఎంత సమయమైనా సరే దేవుని సన్నిధిలో గడిపేందుకు ఇష్టపడతా ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఒక పక్కనేమో పరలోకం తెరబడింది, అవునా? నాణెమునకు ఒక పక్కన, మరి ఇంకో నాణెమునకు ఇంకో వైపు ఉండిద్దా? ఇంకో వైపున పాతాళం యొక్క మూత దేవుడు ఓపెన్ చేశాడు. ఆయన, అవునా? పాతాళం యొక్క మూత
ఓపెన్ చేశాడో నరకములో ఉన్న దెయ్యాలన్నీ బయటకు వచ్చేసింది. వాక్య థియోఫనీలు మనుషుల్లో ఉన్నాయి. ఇప్పుడు అర్థమవుతుందా? నరకములో నుండి వచ్చిన దూతలందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు మనుషుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు శరీరాల్లో ఉన్నారు. ఒకళ్ళేమో వాక్యం చదువుతా ఉంటే సంతోషిస్తా ఉంటారు. చూడండి సార్, ఎందుకని దెయ్యాల మొత్తాన్ని భూమి మీద వదిలేవాడు దేవుడు? అసలు అవసరం ఏముంది? చూడండి, చట్టం ఏంటంటే, ఉదాహరణకి సేన దెయ్యం పట్టినోడు ఉన్నాడు, అవునా? వాడు దేవుడు ఆయన వాడి దగ్గరికి రానంతసేపు వాడు మామూలుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు వాడి దగ్గరికి వెళ్ళాడో వాడు షేక్ అయిపోతా ఉన్నాడు, అవునా? వాడికి భయపడిపోతా ఉన్నాడు. ఎందుకని? ఈ రోజు కూడా వాక్యం ఎప్పుడైతే దెయ్యం దగ్గరికి వెళ్తా ఉండొచ్చో ఇక అది షేక్ అయిపోతుంది. వాడిని వణికించేదే దేవుడు. వాడేమన్నాడు అక్కడ? అయ్యా, నా సమయం ఇంకా రాలేదుగా, నువ్వు అప్పుడే వచ్చేవండిక, నన్ను ఆజ్ఞాపించే మాకు నరకానికి పొమ్మని. ఎందుకంటే వీడికి గడువు ఉంది. నువ్వు ఆజ్ఞాపిస్తే అయ్యా ఆ పందులో పోతానయ్యా. అన్నయ్య, దేవుడు ఆజ్ఞాపించాడు, పందులోకి పోయింది. చూడండి, భౌతికముగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మర్డర్ చేశాడు అనుకోండి, అవునా? చంపేశాడు, లేదో ఏదో తప్పు చేశాడు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు? తీసుకెళ్లి అరెస్ట్ చేశారని జైలు వేసేస్తారు, అవునా? దాన్నే రిమాండ్ అంటారు. ఇప్పుడు జడ్జి ఏం చేస్తాడంటే కొంతకాలానికి వీడి బెయిల్ పిటిషన్ వేస్తాడు. ఇది అట్టగా మర్డర్ చేశాడు, సాక్ష్య ఆధారాలతో నిరూపించబడ్డాయి. ఇప్పుడు తీర్పు తీర్చి శిక్ష వేస్తాడు జడ్జి గారు. ఇప్పుడు దానికి ముందు ఏం పెట్టుకుంటాడు? కొంతకాలం బెయిల్ పిటిషన్ వేస్తాడు. అయ్యా, నాకు ఎట్టాగో శిక్ష పడిందంటే ఇక నేను బయటికి రాను కదా, యావజ్జీవ శిక్ష, మరణ శిక్ష. కాబట్టి నాకు కొంచెం అవకాశం ఇస్తే నేను అలా 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 వెళ్ళేసి మా బంధువుల మధ్యలో, కుటుంబాల మధ్యలో అలా అలా అందరిని పలకరించి జడ్జి గారు 2 నెలల్లో 3 నెలలు వాడికి అవకాశం ఇస్తాడు. 2 నెలలు అయిన తర్వాత వాడు రెండు నెలల కాలం అయిపోయింది. మళ్ళీ వాడు ఎక్కడికి రావాలి? మళ్ళీ జైల్లోకి రావాలి. అర్థమైన భౌతికంగా ఇప్పుడు ఆత్మ సంబంధంగా కూడా దేవదూతలకు ఆల్రెడీ దేవుడు తిరుపతి చేశాడు. ఆయన తిరుపతి అయిపోయింది. ఇక వాడికి శిక్ష విధించాలా? నరకమే శిక్ష. లూసిఫర్ గారు దేవుడి దగ్గరికి వచ్చి, ఆయన జడ్జి, అయ్యా మాకెట్టాగో 3 కాబట్టి అయ్యా దయచేసి మా పట్ల కొంచెం అవకాశం ఇచ్చేసామంటే, భూమి మీద మమ్మల్ని వదిలామంటే అయ్యా మా తడాకా ఎన్నో చూపిస్తామేక ఇచ్చలవిడిగా తిరిగేస్తాం. ఎందుకంటే మా పని అట్టగా అయిపోతుంది, కొంచెం మాకు గడిపివయ్యా అని దేవుడి దగ్గర రిక్వెస్ట్ కోరుకున్నాయి. ఆయన సరే అవకాశం ఇచ్చాడు దేవుడు, నీ ఇష్టం ఇక రెచ్చిపోయాక. అందుకని దెయ్యాల మొత్తం వచ్చి ఇప్పుడు ఎక్కడ దూరిని? మనుషుల్లో దూరినాక, సినిమా స్టారుల్లో దూరిని, క్రికెట్లో దూరిని, అవన్నీ కూడా దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. తాగుబోతుల్లో దూరిని, అవునా కాదా? అందరిలో సంఘశాఖలుగా అయిపోయిన కొన్ని దెయ్యాలు అయితే, కొన్ని దెయ్యాలు రోమన్ క్యాథలిక్గా కలిపోయినాయి. అందరిలో దూరి ఇక వాడి ఇష్టానుసారంగా చేయడం మొదలు పెట్టాడు. ఇక విచ్చలవిడిగా జీవితం మొదలు పెట్టారు. ఇక అవునా కాదా? ఎందుకని? ఎట్టాగో శిక్షే. అందుకనే ఈరోజు పాతాళ మొత్తం కూడా భూమి మీద ఉంది కాలములో, ఇంకో వైపునేమో పరలోక రాజ్యం తెరవబడింది కాలములో. ఈ రెండింటికి మధ్యలోనే యుద్ధం జరుగుతా ఉంది కాలములా. ఇది అన్నిటికంటే గొప్ప పోరాటం ఇది, అవునా కాదా? మనం యుద్ధము చేసేది దీంతో కాదు, యుద్ధము చేసేది పౌలు గారి పత్రిక ప్రకారంగా ఆకాశ మండలములో ఉన్న దురాత్మలతో యుద్ధం చేస్తా ఉన్నాం.
ఇప్పుడు ఆ దురాత్మలు మొత్తం ఎక్కడ ఉన్నాయి? ఈరోజు దురాత్మలు మొత్తం కూడా మనుషుల్లో వచ్చేసినాయి ఇక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రకటన 10:1 అండి, పరలోక రాజ్యం తెరవబడుట. నీ వాక్యత యోపని ఈ రోజు నీ పక్కనే ఉన్నది. నువ్వు వాక్యం వినేటప్పుడు నువ్వు సంతోషిస్తావంటావు. నువ్వు వాక్యం వినేటప్పుడు నువ్వు వాక్యములో నువ్వు ఆనందిస్తావంటావు. ఎక్కడ ఇంకోరున్నాడు లూసిఫర్ గారు. వాడికి అసలు వాక్యం అంటేనే పడదక్క. అవునా? వాక్యం అంటే లూసిఫర్కి మంట. వాడు వాక్యం వినడం, వినేవాళ్ళను కూడా విన్నాడక. అవునా కాదా? రెండు భూమి మీద ఉన్నాయి. అందుకే నిజంగా ఈరోజు చాలా జాగ్రత్తగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిజంగా పరలోక రాజ్యం తెరవబడింది రోజు. ఇంకో వైపు నరకం కూడా తెరవబడింది రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యములోంచి ఆయన వచ్చేటప్పుడు ఆయన చేతిలో ఒక విప్పబడి ఉన్న పుస్తకం తీసుకొచ్చాడు ఆయన. ఏంటి ఆ పుస్తకం? అది బైబిలే. ఆ పుస్తకము బైబిలే సంపూర్ణముగా ఈ రోజు తెరవబడిన పుస్తకముగా ఉంది. ఈ రోజు ప్రవక్త ఏమన్నాడంటే, ఎప్పుడైతే 7 ముద్దలు విప్పబడ్డాయో బైబిల్ మొత్తము సంపూర్ణముగా తెరవబడింది రోజు. అవునా? ఎవరాయన? మెల్కీషెదెకు ఆయన. అందుకనే ప్రవక్త ఒక వర్తమానం బోధించాడు ఆయన. ఈ మెల్కీషెదెకు ఎవరు? క్వశ్చన్. చూసారా వర్తమానం? చూడలేదయ్యా అంటావా? ఎక్కడో విన్నట్టుంది. ఎవరి మెల్కీషెదెకు? వాక్య థియోఫనీలో ఉన్న దేవుడు ఆయన. ఇప్పుడు ఆ దేవుడు ఆదికాండం 14వ అధ్యాయములో అబ్రాహాం దగ్గరికి వచ్చాడు. ఎట్లా వచ్చాడు ఆయన? వాక్య థియోఫనీలో. అదే షాలేము రాజు. ఈరోజు డినామినేషన్ ఏమంటే తెలుసా? షాలేము రాజు ఎవరంటే, పూర్వకాలములో అనగనగా ఒక కాలములో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు షాలేము రాజు. ఆ రాజే అబ్రాహాం దగ్గరికి రొట్టె ద్రాక్ష రసం తీసుకొచ్చాడు. అది సంఘశాఖలు అనువాదం. షాలేము రాజు అంటే అర్థం తెలియడానికి. షాలేము రాజు అంటే అర్థమేంటంటే మన ప్రవక్త బోధించాడు, వాక్య థియోఫనీలో ఉన్న దేవుడు ఆయన. రాజున్నాడంటే రాజ్యము కూడా ఉంటుంది. అదే షాలేము పట్టణం. అదే పైన పట్టణం అది. అందుకనే ఒక కవి ఇలా అన్నాడు. ఒక కవి ఏమన్నాడు? ఒక కవి తెలుగులో, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే చెట్ల, దేశమంటే బిల్డింగుల, దేశమంటే మానవులు, దేశమంటే మనుషులు. పట్టణం అంటే బిల్డింగులు కాదు, రాజ్యం అంటే బిల్డింగులు కాదు, రాజ్యం అంటే మనుషులు. ఎవరో రాజ్యంలో ఉన్నది? వాక్య థియోఫనీ పట్టణాలవన్నీ కూడా, వాక్య థియోఫనీతో ఉన్న రాజ్యములంతా కూడా. ఈ వాక్య థియోఫనీ రాజ్యానికి రాజెవరు? మెల్కీషెదెకు ఆయన. అవునా? ఆ షాలేము పట్టణం అంటే ఎవరో కాదు, మనమే. ఈ పట్టణానికి రాజు ఎవరంటే మన దేవుడే రాజు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ రాజు అబ్రాహాం దగ్గరికి వచ్చాడు ఆయన. అది పాత నిబంధన. అవునా కాదా? అబ్రాహాము ప్రవక్త. అబ్రాహాం యొక్క పేరులో 7 అక్షరాలు ఉన్నాయి. అవునా కాదా? 7 అక్షరాలు కలిగిన ప్రవక్త దగ్గరికి మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చాడు ఆయన. మరి ఛాయలు 7 అక్షరాలు కలిగిన ప్రవక్త గారి దగ్గరికి మెల్కీషెదెకు రొట్టె ద్రాక్ష రసం తీసుకొస్తే, నిజ రూపములో కూడా 7 అక్షరాలు కలిగిన ప్రవక్త ఉండాలిగా. అబ్రాహాము జనములకు తండ్రి ఆయన. చివరి కాలంలో కూడా 7 అక్షరములు కలిగిన ప్రవక్త ఉండాలి కదా. ఇప్పుడు ఆ ప్రవక్త దగ్గర కూడా మెల్కీషెదెకు రావాలి కదా. ప్రకటన 10:1 అండి, మెల్కీషెదెకు దగ్గర వచ్చాడు ఆయన. ఈ మెల్కీషెదెకు
ఎవరు? ఈయన ఎవరో కాదు గాని ఆది కాండం 14వ అధ్యాయములో ఏ దేవుడైతే అబ్రాహాము దర్శించాడో అదే దేవుడు మరల ఈ కాలములో ప్రవక్తను కూడా దర్శించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం తీసుకొచ్చాడు ప్రవక్త గారి దగ్గరికి? ఆయన ప్రవక్త గారి దగ్గరికి దేవుడు ఏం తీసుకొచ్చాడు? ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీసుకొచ్చాడా? అవునా? పుస్తకం ఇప్పుడు ఏం చేయాలి? ప్రవక్త తినాలి. ఆమేన్. ప్రవక్త యోహానికి మాదిరిగా ఉన్నాడు. ప్రవక్త వధువు మాదిరిగా ఉన్నాడు. ఆయన ఏడవ దూత ప్రవక్త వధువులో మొట్టమొదటి అంకురం ఆయన. ఏడవ దూత ప్రవక్త వధువులో మొట్టమొదటి పన ఆయన. దేవుని చేత అంగీకరించబడ్డ పన ప్రవక్తగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కాలంలో కూడా దేవుడు 7 అక్షరాలు కలిగిన ప్రవక్త గారి దగ్గరికి దేవుడు పుస్తకం తీసుకొచ్చాడు ఆయన. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ పుస్తకాలు నువ్వు తినేయాలిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదిగో ఇప్పుడు జరిగింది. మనం ఎక్కడ చదువుకుందాం. రైట్, వాక్యంలోకి వద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఛాయలో హెచ్కేలు ప్రవక్తకు దేవుడు పుస్తకాన్ని ఇస్తా ఉన్నాడు. ఆయన హెచ్కేలు దేవుడు ఏం చెప్పాడు? ఈ పుస్తకాన్ని తీసుకొని హెచ్కేలు నువ్వు తినేసేయాలా. హెచ్కేలు ఇశ్రాయేలుకు ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెచ్కేలు. ఆమేన్. చూడండి, నరపుత్రుడా అని అర్థం ఏంటి? నరుడు అంటే మానవుడు, పుత్రుడు అంటే కుమారుడు, మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే ప్రవక్త పరిచర్య. మరి ఛాయలో హెచ్కేలు ఉంటే నిజ రూపంలో కూడా ఈ కాలంలో హెచ్కేలు అంటే ప్రవక్త ఉండాలా. ఛాయలో అబ్రాహాము ఉంటే నిజ రూపంలో కూడా ఈరోజు అబ్రాహాము లాంటి ప్రవక్త ఉండాలి ఈ కాలంలో కూడా. అవునా కాదా? మీరందరూ నాతో పాటు ఒకసారి హెచ్కేలు గ్రంథము 1వ అధ్యాయము. ఆమేన్. హెచ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఆ నెలలో 5వ దినమున 1వ అధ్యాయం 3వ వచనం. కల్దీయ దేశం అంటే ఏ దేశం అది? బబులోను. బైబిల్ గ్రంథములో కల్దీల దేశం అంటే బబులోను దేశం అది. ఇప్పుడు హెచ్కేలు కల్దీల దేశమందున్న కెబార్ నదీ ప్రదేశమున యెహోవా వాక్కు ఊది కుమారులను యాజకులకు హెచ్కేలుకు ప్రత్యక్షము కాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెచ్కేలు ప్రవక్త కల్దీల దేశములో ఉన్నాడు ఆయన. కల్దీల దేశములో కెబార్ నదీ ప్రాంతంలో ఉన్నాడు ఆయన. అప్పుడే దేవుని వాక్యము ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అక్కడికి నదిలో ఉన్నప్పుడు, నది దగ్గర ఉన్నప్పుడే దేవుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఎవరా ప్రవక్త? హెచ్కేలు ప్రవక్త. ఆ నదిలో ఉన్నప్పుడే దేవుని హస్తము హెచ్కేలు మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఛాయలో కల్దీల పట్టణములో ఆ యొక్క కెబార్ నది ప్రాంతంలో ఉన్నప్పుడు, ప్రవక్త అక్కడ ఉన్నప్పుడు దేవుడు అక్కడికే అగ్ని స్తంభ రూపములో సురులు తిరుక్కుంటూ వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు కూడా దేవుడు అని ప్రవర్తన కలిగి ఉన్నాడు ఆయన. మరి ఈ రోజు కూడా కల్దీల పట్టణం ఉండాలిగా ఏంటి? అదే మర్మయుక్తమైన బబులోనది. ఈ రోజు ప్రవర్తన కూడా బబులోంచి బయటకు వచ్చాడు ఆయన. ఇది ఆత్మ సంబంధముగా కల్దీల పట్టణం ఇది. దేవునికి మహిమగా ఉండుగాక. ఎప్పుడైతే ఈ కాలంలో ప్రవక్త కల్దీల పట్టణంలో ఉన్నాడో అదిగో నదిలో బాప్తిసం ఇస్తూ ఉన్నాడు ఆయన. ఓహియో నదిలో బాప్తిసం ఇస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే ఓహియో నదిలో బాప్తిసం ఇస్తూ ఉన్నాడో 17వ వ్యక్తికి బాప్తిసం ఇస్తా ఉన్నప్పుడు దేవుని వాక్య స్తంభము సుడులు తిరక్కుంటా ఆ నీళ్ళలో ఉన్నప్పుడు ఎందుకు 17వ వ్యక్తిగా ఇస్తా ఉన్నప్పుడు దేవుడు రావాలి? 17 కాదు కానీ ప్రకటన 17గా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రంగా ఉండగాక. దేవుని హస్తము సుడులు తిరుక్కుంటా ఈ కాలములో కూడా ఆయన ప్రవర్త మీద వచ్చినది. దేవుని అతి సమది పాదల బదుల కాలములో దేవుడు ఎలాగైతే ఆయన పదవి నడిపించాడో దేవుడు ఈ కాలంలో కూడా ఆయన ప్రవర్త మీద వచ్చాడు ఆయన. ఎందుకు? ఆయన వధువు నడిపించేందుకు ఇప్పుడు ఆ దేవుడు ఆ అగ్ని సమము ఆ మేఘము మన మధ్యలో ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ఏదో కాదు కానీ ఇది ప్రభు యొక్క చెయ్యిది. ఏంటిది? ప్రభు యొక్క హస్తమిది. అందుకని ఎలా ఉంది హస్తము? ఇలా ఉన్నది. కనబడుతుందా? ఇది దేవుని యొక్క హస్తమిది. ఈయన దేవుని ప్రవక్త. ఈయన ఈ కాలంలో ఏజ్కేలు ప్రవక్త. ఆయన ఆ రోజు కేబారు నది ప్రాంతంలో ఏజ్కేలు ఉన్నప్పుడు దేవుడు సుడులు తిరుక్కుంటా వచ్చాడు. ఈ రోజు ఓహియో నదిలో మన ప్రవక్త బాప్తిసం ఇస్తా ఉన్నప్పుడు దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కవునుగాక. ఓ దేవునికి స్తోత్రం కవునుగాక. ఛాయలో ఏజ్కేలు, నిజ రూపములో ఏజ్కేలు ఉన్నాడు. ప్రభువు దూత అక్కడ ఉన్నాడు. ప్రభువు దూత ప్రవక్త మీదకి వచ్చాడు. సార్, ఈరోజు ఆ అగ్నిస్తంభము ప్రవక్త గారికేనా? ప్రవక్త ఏమన్నాడంటే, ఈ అగ్నిస్తంభం నాతోనే కాదు కానీ ఈ వర్తమానము ఎవరైతే నమ్ముతారో ప్రతి వ్యక్తితో ప్రతి స్త్రీతో ఈ ప్రభుదూత తోడుగా ఉంటాడు. ప్రభుదూతే సంఘాన్ని నడిపించేది. ప్రభుదూత లేకుండా మనం ఆ దేశానికి ఎలా వెళ్ళాలో మనకు మార్గం తెలియదు. దేవునికి స్తోత్రం కవునుగాక. చూడండి, ఎందుకని దేవుడు అగ్నిగా దిగి వచ్చా తెలుసా? నేను ఈయనతో ఉన్నా. మాట్లాడేది మానవుడు కాదు, నేను ఈయనలో ఉండి మాట్లాడుతున్నా. ఈయన మాట మీరు వినాలా? ఈయన మాట కనుక మీరు వినకుండా దాన్ని త్రోసేశారా, మీ పాపములకు మీరే శిక్ష అనుభవిస్తారు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఏజ్కేలు మాట వాళ్ళు వినాలా. ఆ రోజు దేశము, ఈ రోజు సంఘము, ఈ రోజు ప్రవక్త సంఘముల కోసం పంపించబడ్డాడు ఆయన. ఆ రోజు ఏజ్కేలు ప్రవక్త, ఆ రోజు ఏజ్కేలు దేవుడు ఇశ్రాయేలు కోసం పంపించే, ఈ రోజు మన దేవుడు ఈ ప్రవక్తను ఈ సంఘాల కోసం పంపించాడు ఆయన. ఇప్పుడు సంఘము ఈయన మాట వినాల. ఈ రోజు చాలా మంది ఆమేన్. నువ్వు చూడాల్సింది ఈయన చూడాలా. ఈ శరీరాన్ని చూసావంటే నువ్వు మోసపోతావు. అదే నువ్వు ఈయన చూసావనుకో, ఎవరైనా ఇశ్రాయేలీలను పాత నిబంధన కాలములో మన పితరులు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు వారికి పగలు మేఘములో ఉన్నాడు ఆయన, రాత్రి అగ్నిలో ఉన్నాడు ఆయన. ఓ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చేయబడింది,
రాత్రిపూట ఎర్ర సముద్రము అది నురగలుగక్కుతా వస్తా ఉన్నప్పుడు వెనక ఫరో సైన్యం ఉంది అక్కడ. ఫరో సైన్యం వెనకాల వస్తా ఉన్నప్పుడు దుమ్ము ఎగురుస్తా ఉంది అక్కడ. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఫరో సైన్యం చూస్తే భయపడిపోతా ఉన్నారు. ఫరో సైన్యం వస్తా ఉన్నది. ఇటుపక్క కొండలు, అటుపక్క కొండలు, వెనకమాల ఫరో సైన్యము, ముందుగా ఎర్ర సముద్రం ఉంది ఇక్కడ. మేము ఎలా తప్పించుకోవాలి? వాళ్ళు ఎటు పారిపోలేని స్థితిలో ఉన్నప్పుడు, వారు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళు వారికై సహాయం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు సరిగ్గా ఫరో సైన్యానికి ఆయన వధువు మధ్యలో సుడులు తిరుక్కుంటా వచ్చాడు ఆయన. ఒకరికేమో వెలుగు, ఒకరికేమో చీకటి. ఈ రోజు కూడా సంఘ శాఖలకేమో చీకటి, ఆ యొక్క వధువుకేమో దేవుడు వర్తమానమనే వెలిగిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరణానికి నీకు మధ్యలో దేవుడు నిలబడ్డాడు ఆయన. ప్రభు యొక్క దూత, ప్రభు యొక్క అగ్ని సమమాయన. యుద్ధము చేసేది యెహోవానే. యుద్ధము చేసేది మానవుడు కాదు. యుద్ధము చేసేది వధువు కాదు. నీ పక్షముగా యుద్ధము చేసేది యెహోవానే. ఇప్పుడు మీరు చూసిన ఈ యొక్క ఫరో సైన్యము ఇక మీరు చూడరా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు మీరు చూసే అవిశ్వాసుల్ని, మీరు చూసే సంఘ శాఖల్ని ఇక ఎన్నడూ మనం చూడమక్క. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు దేవుడు కూడా ఎవరైతే వారికై వారు సహాయము చేసుకోలేరు, ఆపత్కాలములో వారికి నమ్ముకునదగిన సహాయకుడు ఆయన. ఓ దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఇశ్రాయేలు పక్షముగా ఉన్నాడు ఆయన. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు ఐగుప్తు దేశ విరోధి కని నిలబడలేడు. దేవుడు మనకు విరోధి ఉండగా బబులోను దేశము మన ముందుగా నిలబడలేదు. దేవుడు మన పక్షముగా ఉండగా ఏ సంఘ శాఖ శత్రువులు కూడా మన ముందు నిలబడలేడు. దేవుడు మన పక్షముగా ఉండగా ఏ వ్యాధి, ఏ దయ్యము కూడా, ఏ రోగము కూడా వధువును తాకలేదు. వధువును మరణము ఏది కూడా చేయలేదు ఈరోజు. ఎందుకంటే వధువుకి మరణానికి మధ్యలో దేవుని దూత నిలబడ్డాడు ఆయన. నిన్ను తాకాలంటే ఆ ప్రభు దూతను దాటుకొని రావాలా. అందుకే పౌలు గారు తెలుసా విషయం. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధం అసలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు దేవుడు మన పక్షముగా ఉన్నాడు. అసలు మనకు విరోధవడి రోజు. అసలు దేవునికి మహిమ కలుగుగాక. ఆయనే ప్రభు దూత అగ్ని స్తంభములో ఉండుట, మేఘములో ఉండుట. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఇప్పుడు ఉన్నాడు ఆయన. ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఆయన. మన మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన. ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే ఆ యొక్క ఎర్ర సముద్రం అనేది అలా నొరగల కక్కుతా ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగునగాక. ప్రవక్త అన్నాడు, దేవుడు ఆ అగ్ని స్తంభములో ఉండి ఎప్పుడైతే ఆ సముద్రం వెనక ఆయన కోపముతో గుట్టుమురమి చూశాడు ఆయన. నా ప్రజలకే దారివ్వకుండా అడ్డుగా నిలబడతావా? నీకెంత ధైర్యం అసలా అని ఎప్పుడైతే దేవుడు అగ్ని స్తంభములో ఉండి ఆ సముద్రం వెనక ఆయన గుట్లు మురము చూశాడు. ఓ ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అని ఆయన సృష్టి, ఆయన పిల్లలకు మార్గము తెరిచింది. అక్కడ మార్గము లేనప్పుడు మార్గము తెరిచే దేవుడు ఆయన. మార్గమే ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు అదే ప్రభు దూత ఏజ్కేలు మీద దిగి వచ్చాడు ఆయన. ఇప్పుడు అదే ప్రభు దూత వధువుతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు అదే ప్రభు దూత ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే వర్తమానము బోధించేది ప్రభు దూత. అందుకనే మీరు గమనించండి, మానవుడు తన తెలివి ద్వారా వాక్యం బోధిస్తే
వింటానికి బాగుంటది. తీయనిగా ఉంటే మాటలు. అదే దేవుడు రంగంలో దిగి వాక్యం బోధిస్తే కత్తిలాగా ఖడ్గం కదా, హృదయాల్లోకి, శరీరాన్ని, ఆత్మను, ప్రాణముల్లోకి వెళ్ళిపోతే వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందరూ కూడా. మళ్ళా రండి యోసేపు గ్రంథంలోకి, మొదటి అధ్యాయం చదవండి అమ్మా. మొదటి అధ్యాయం చదవండి. మూడవ వచనం. అదే అగ్నిస్తంభం అది. ఆ రోజు అది కేబారు నది, అది ఈరోజు ఓహియో నది. అది 17వ వ్యక్తికి బాప్తిసం ఇస్తా ఉన్నప్పుడు ప్రభు దూత క్రిందగా వచ్చాడు ఆయన. ఆ రోజు బాప్తిసం యోహాను యొర్దాను నదిలో ఉన్నాడు ఆయన. నదిలో ఉన్నప్పుడే క్రీస్తు ప్రవక్త దగ్గర వెతుకుంటూ వచ్చాడు ఆయన. దేవుని వాక్యం ఎల్లప్పుడూ ప్రవక్త దగ్గరికే వస్తుంది. అందుకనే సంఘం ఎల్లప్పుడూ కూడా ప్రవక్త ఏం బోధించాడు ఆ మాట మనం వినాల్సిందే. ప్రవక్తను తోసివేయవాడు దేవుని వాక్యాన్ని తోసివేసినట్టే అన్నాడు దేవుడు. ప్రవక్త అని ప్రవక్త ఫలాన్ని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకము భూమి ఏకమైంది ఆ కాలముల. నదిలో ఉన్నప్పుడే దూత వస్తా ఉన్నాడు. నదంటే ఏంటి? దేవుని వాక్యం. నది దేవుని వాక్యం, దేవుని నీరది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరలా మూడవ అధ్యాయంలో రండి. మూడవ అధ్యాయంలోకి మీకు వాక్యం అర్థమవుతున్నదా? మూడవ అధ్యాయం దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రవక్త ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధించాల. వాక్యాన్ని బోధించాలంటే ప్రవక్త మొట్టమొదట ఆయన పుస్తకం తినాల. అవునా? మొట్టమొదట ఆ వాక్యం ఆయనే తినాల. కొత్త నిబంధన కాలంలో కూడా దేవుడు 7వ దూతకి ఏమిచ్చాడు? ఆయన పుస్తకం ఇచ్చాడు. ఆయన పుస్తకం ఇచ్చి ఏమన్నాడు దూతతో? ఈ పుస్తకాన్ని నువ్వు తినేసే అన్నాడు ఆయన. పుస్తకాన్ని ఎందుకు తినా తెలుసా? వాక్యమును బోధించాలంటే మొట్టమొదట ప్రవక్త ఆ పుస్తకం తినాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి, ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే హెజ్కేలు ప్రవక్త ఆ పుస్తకాన్ని తిన్నాడు, ప్రవక్త మరియు దేవుడు ఏకమైపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రవక్తలోకి వాక్యం వచ్చేసిందక. ప్రవక్తలోకి క్రీస్తుగా వచ్చాడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యముగా ఉన్నాడు. అవునా కాదా? ప్రవక్త వాక్యము ఒకటైపోయారు. వాక్యములో క్రీస్తులో. ఆమేన్. ఎప్పుడైతే ఈ రోజు వధువు వాక్యం తింటా ఉండిద్దో, వాక్యములో వధువు క్రీస్తుతో ఐక్యమవుతున్న కాలములో మనమున్నాం ఈ రోజు. అంటే భార్య భర్త ఇద్దరు ఏకమయ్యే కాలం ఇది. అర్థమవుతుందా? క్రీస్తులో వధువు ఐక్యమవుతుంది ఈరోజు. ఎప్పుడు ఐక్యమైద్దామే? క్రీస్తులో వాక్యము వధువు ఎప్పుడు ఐక్యమైద్ది? క్రీస్తు మరియు భార్య ఎప్పుడు ఒకటిగా అవుతారు? చూడండి, ప్రవక్త మాట అన్నాడు ఆయన, లేఖనం అది నేను తర్వాత చూపిస్తా. దేవునిలో ఉన్న సంపూర్ణ వాక్యం ఆయన యేసుక్రీస్తును కుమరించుకున్నాడు.
యేసు క్రీస్తులో ఉన్న సమస్త మొత్తం వధువులో కుమరించుకున్నాడు. ఆయన వాక్యం, ఆయన అద్భుతాలు, ఆయన స్వస్థతలు, ఆయన పరిచర్య, ఆ మర్మరాన్ని ఇప్పుడు వధువులో ఉన్నాయి. ఇప్పుడు వధువు ఆయన భార్య వాక్యముతో ఐక్యం అవ్వాలంటే ఇప్పుడు ఆమె ఏమి చెయ్యాలి? హెచ్కేల్ ఏం చేశాడు? ఆయన ఎప్పుడైతే హెచ్కేల్ వాక్యం తిన్నాడో వాక్యముతో హెచ్కేల్ ఒకటి అయిపోయాడు. వాక్యము తినకుండా మనం క్రీస్తుతో ఏకం కాలేం. అవునా కాదు? చూడండి, ఉదాహరణకి ఆమేన్, వెజ్ తినే వాళ్ళు ఉన్నారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు. శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఇది వాస్తవం. నువ్వు తినే ఆహారాన్ని బట్టి నీ శరీరం డిజైన్ అవుతా ఉంటుంది. అవునా? తినకపోతే పెరుగుతారా? అందుకే సామెతం తెలుసా, పిల్లలు పెరగాలి, కొండలో ఉండాలి, పిల్లలు పెరగాలంట. ఒరే, కొండలో అట్లాగే ఉంది, కొండలో ఫుడ్ అట్లాగే ఉంది, అట్లాగే చికెన్ కూర ఉంది, మటన్ కూడా అట్లాగే ఉంది, పిల్లలు పెరగాలంటున్నాడు వీడు. ఎప్పుడు పెరుగుతారా? తింటే పెరుగుతారు. సామెత సరిపోయిందా? అంటే నువ్వు తినే ఆహారాన్ని బట్టే నీ శరీరం డిజైన్ అవుతా ఉండేది భౌతికంగా. మీకు అందరికి అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పొచ్చా? ఒక పావుగంట చెప్పుకొచ్చేస్తానే. దేవుని స్తోత్రం. చూడండి, ఇప్పుడు ఆది కాండములో దేవుడు ఏం చేశాడంటే, మొట్టమొదటి ఆదామును దేవుడు వాక్యము ద్వారా సృష్టించాడు. ఆత్మ సంబంధమైన మానవుడు. ఇప్పుడు ఆదామెవరు? వాక్యం. దేవుడెవరు? వాక్యం. అవునా? ఇప్పుడు ఆదాము వాక్యమే, దేవుడు వాక్యమే. అవునా? ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని వాక్యం తింటా ఉన్నారంటే వింటా ఉన్నారో అప్పుడు వాళ్ళు నిశ్చత్వంలో ఉన్నారు, వాళ్ళ మరణం లేదు. అంటే ఆదాము ఆత్మరూపముగా వాక్యం, వాక్యానికి వాక్యమే ఆహారం. ఆదాము ఆత్మరూపంలో ఉన్నాడు, పలుకబడిన మాట ద్వారా సృష్టించబడ్డాడు. దేవుని నోట్లో నుండి వచ్చేదే వాక్యం. ఆదాము వాక్యమే, దేవుడు వాక్యమే. ఇప్పుడు ఆ వాక్యానికి ఆహారం ఏంటి? వాక్యమే ఆహారం. ఆదాము బతకాలంటే వాక్యం తినాల్సిందే. అవునా? ఆ తర్వాత 2వ అధ్యాయములో దేవుడు మట్టిలో నుంచి 16 రకాల మూల పదార్థాలు తీసుకున్నాడు ఆయన. మన శరీరములో 16 రకాల పదార్థాలు ఉన్నాయి, మూలకాలు ఉన్నాయి. పెట్రోల్ మన దాంట్లో ఉంది. పెట్రోల్ ఉందా? వేసుకొని చూడు ఒకసారి. అవునా? మన దాంట్లో పెట్రోల్ ఉందంటమ్మా. ఉందా? పెట్రోల్ ఉందా? ఇట్లా అంటించావు అనుకో, మండిద్దా మండదా? ఎందుకు మండుతుంది? పెట్రోల్ ఉంది ఇక్కడ. మన దాంట్లో సాల్ట్ ఉంది. సాల్ట్ ఉందా లేదా? చెమట వస్తే ఏమొచ్చింది? చెమట ఎట్లా వండుద్దమ్మా? ఉప్పుగా వండుద్దా? మన శరీరంలో కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, పొటాషియం ఉంది, మెగ్నీషియం ఉంది, అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. మనలో వెలుగుంది. చూత తర్వాత ఆమేన్. మనలో వెలుగుందా? మనలో వెలుగుంది అసలు. అందుకనే మీరు చూడండి, ఉదాహరణకి తర్వాత నేను చెబుతా వర్తమానం అదే. మనలో వెలుగుందా? 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా ముఖం ఎలా ఉండేది తెలుసా? ఏం వెలుగుపోతా ఉంటుంది ముఖం. 25 రాగానే ఒక వెలుగు రేఖ వెళ్ళిపోయింది. వెలుగు ఏమైంది? ముఖంలో తగ్గింది. 35 రాగానే తగ్గిద్దా? వెలుగుందా నీలో?
ఎలాగైతే యాక్టివ్గా ఉన్నాను, ఎలాగైతే నేను అందంగా ఉన్నాను, ఇప్పుడు కూడా అదే కాంతి రేఖ ఉండాలి. కాబట్టి వారం రోజుల్లో తెల్లగా అవ్వాలని రాసిన వెలుగు రాదు. న్యాచురల్ వెలుగు వెళ్ళిపోయింది. ఇంకో ఉదాహరణ ప్రవక్త బోధించాడు. ఎక్స్రే ఉందా? మనం ఎక్స్రే రూమ్కి వెళ్తాం. ఎక్స్రే వాళ్ళు ఏం చేస్తారంటే, అది చీకటి రూమ్. అది మన మీద ఆ ఎక్స్రే ఆ యొక్క మిషన్ పెట్టినప్పుడు నీ లోపల ఉన్నవి ఎలా పడుతున్నాయి ఎక్స్రేలు? మన లోపల వెలుగుంది. అవునా కాదా? ముసలోళ్ళకి పడవు. ఎందుకని? వెళ్ళిపోయింది వెలుగెక్క. అవునా కాదా? అంటే మన లోపల వెలుగుంది, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, పొటాషియం ఉన్నది. అవునా కాదా? ఎందుకని? భూమిలో నుండి 16 రకాల మూల పదార్థాలతో దేవుడు దీన్ని నిర్మించాడు. ఈ శరీరము భూమిలో నుంచి నిర్మించబడింది కాబట్టి దీనికి ఆహారము కూడా భూమిలోనే దేవుడు పెట్టాడు. నీ లోపల ఉన్న ఆత్మకు ఆహారమేమో వాక్యం. అవునా? ఎందుకని? నీ లోపల ఉన్నవాడు సృష్టించబడిందే వాక్యము ద్వారా. అందుకే యేసయ్య ఏమన్నాడు? మానవుడు బ్రతికేది రొట్టె వల్ల కాదు, మానవుడు జీవించేది దేవుని నోట నుండి వచ్చే. పొల్లు సున్నా కూడా తగ్గిపోదు. ప్రతి మాట ద్వారా మానవుడు జీవిస్తాడు. నీ లోపల ఆత్మకు దేవుడు ఇచ్చిన ఆహారమే వాక్యం. ఈ శరీరానికి మాత్రం, అవునా, భౌతికంగా ప్రకృతి పరంగా పండే పంటలు. అవునా? మోకాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి? ఏం పోయింది? కాలుష్యం పోయింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు. డాక్టర్ గారు పరీక్షించి, అమ్మా నీకు మోకాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి కాబట్టి నువ్వు అంగారగ్రహం మీదకి వెళ్ళి పలానా తెచ్చుకోమంటాడా? ఎందుకు? దీనికి మట్టిలోనే ఉంది సొల్యూషన్. అమ్మ నీ మోకాలు నొప్పులు కదా, కాబట్టి గోంగూరలో పుష్కలమైన కాల్షియం ఉందమ్మా. నా గోంగూర పడదయ్యా అన్నావు అనుకో, గోంగూర పడినా పడగ దురదయ్యా అన్నావు అనుకో, దురదన్నా ఏదన్నా అమ్మా, నువ్వు గోంగూర తింటేనే మోకాలు నొప్పులు తగ్గుతాయి. గోంగూర తింటే తగ్గుతాయి, లేకపోతే ఎన్ని మందులు వాడినా తగ్గదు. అంటే నీ ఈ శరీరానికి మట్టిలో సొల్యూషన్ ఉంది. అవునా కాదా? కాల్షియం అయినా సరే, ఏదైనా సరే, ఐరన్ అయినా సరే, ఆమె నీకు ఐరన్ తగ్గిపోయింది. అవునా? ఐరన్ దేంట్లో ఉండిద్ది? గోంగూరలోనేగా. అవునా కాదా? గోంగూర ఐరన్లో ఉండిద్ది. క్షమించాలి, ఐరన్ కూడా గోంగూరలో ఉండిద్ది, కాల్షియం కూడా పాలల్లో ఉండిద్ది, గుడ్లో ఉండిద్ది, గోంగూరలో కూడా ఉండిద్ది, ఎముకల్లో కూడా ఉండిద్ది కాల్షియం. అంటే ఈ శరీరానికి ప్రకృతి పరంగా వచ్చే ఆహారాన్ని దేవుడు ఆహారంగా ఇచ్చాడు. నీ లోపల ఉన్న ఆత్మకు మాత్రం ఆహారం ఏంటంటే దేవుని వాక్యం. మీకు అర్థమైందా? ఇప్పుడు హెచ్కేల్ ప్రవక్త, హెచ్కేల్ దేవుడు గ్రంథం తినేమన్నాడు ఆయన. ఆమేన్. తినుట అంటే వినుట. నీ శరీరము నిర్మించబడేదే నువ్వు ఏదైతే తింటావో దాని ప్రకారంగానే భౌతికంగా నీ శరీరము నిర్మాణం అవుతా ఉండిద్ది. అవునా? ఇది ఒక్కటి చెప్పి ముచ్చి వేస్తా. చూడండి, వెజ్ తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు. అవునా? మనం తినే ఆహారమేగా మన శరీరాన్ని నిర్మించే శరీరాన్ని. అందుకే మీరు చూడండి, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, ఆమె ఈ సూపులు తాగేవాళ్ళు, ఫ్రూట్స్ తినేవాళ్ళకు ముఖాలు ఎట్లా ఉంటాయి తెలుసా? తాజాగా ఉంటాయి. ఎందుకని? ఆకుకూరలు తాజాగా ఉంటాయి, కూరగాయలు తాజాగా ఉంటాయి, ఫ్రూట్స్ తాజాగా ఉంటాయి. అవునా? అవి తాజాగా ఉన్నాయి కాబట్టి నువ్వు తిన్నా వాటిని. నువ్వు తిన్నా కాబట్టి ఇప్పుడు నీ బాడీ ఏమవ్వాలి? నిర్మాణం అవ్వాలా?
ఆదరణను నీ ముఖంలో కనబడతా ఉండిద్ది. అవునా? అందుకనే ఆకుకూరలు, ఆ పండ్లు, ఆ జ్యూసులు, అదుగో ఆ యొక్క వెజ్ తినేవారు ఎలా ఉంటారో తెలుసా? 40 సంవత్సరాలు వచ్చిన నవనవలాడుతూ ఉంటారు. అవునా? అంటే మనం ఏదైతే తిన్నామో దానిని బట్టే మన శరీరం నిర్మాణం అవుతా ఉండేది. నువ్వు కూరగాయలు అయి తింటే నువ్వు అట్టేగా ఉంటావు. ఆమె ఇంకో వైపు నాన్ వెజ్ ఉంది. నాన్ వెజ్ ఏంటి? మటను, చికెను, రొయ్యలు, చేపలు, ఆ పీతలు, కాకి మాంసం, పంది మాంసం, గాడిద మాంసం, గొడ్డు మాంసం, ఆవు మాంసం, ఉడత మాంసం, అడవిదున్న మాంసం, అడవి పంది మాంసం, ఇవన్నీ ఏంటి? నాన్ వెజ్. అవునా? వీటిని తినేవాళ్ళు ఎట్టుంటారు తెలుసా? అట్లాగా ఉంటారు. అవునా కాదా? ఇప్పుడు అడవి పంది మాంసం తిన్నాడమ్మా. అవునా? ఆడెప్పుడు పొద్దున్న లెగితే ముక్కలు లేని దగ్గర మూత దగ్గర కానీ అడవి పందు, ఆ పంది, ఈ పంది మొత్తం పందులు మొత్తం మిగుతున్నాడు. ఆడి ముఖం అట్టగా ఉండిద్ది, క్రూరంగా ఉండిద్ది ఆడిది. జంతువు అంటే క్రూరత్వమేనా? ఆ జంతువులో ఉండే క్రూరత్వం మొత్తం కూడా ఈళ్ళు కనబడతా ఉండిద్ది. ఇంకో విధంగా చెప్పాలంటే ముఖం పూర్తిగా ముదిరిపోయిద్ది. వీడికి నిండా 20 సంవత్సరాలు నిండు ఎట్టుంటాడు వీడు? ముదిరిపోయిన ముఖం వేసుకుంటాడు. అర్థమవుతుందా మీకు వాక్యం? అంటే భౌతికంగా మనం తినే ఆహారాన్ని బట్టే మన శరీరం నిర్మాణం అవుతా ఉండిద్ది. మన శరీరం బలాన్ని పొందుకోవాలంటే, మన శరీరం ఎదగాలంటే మనము తప్పకుండా భౌతికంగా ఆహారం తీసుకోవాల్సిందే. మరి దేవుడు నీ లోపల ఉన్న ఆత్మకు దేవుడు ఏ ఆహారం ఇచ్చాడు? ఆయన వాక్యమే ఆహారం కదా. దేవుని మహిమ కలుగునుగాక. నీ లోపల ఉన్న ఆత్మకు దేవుడు వాక్యమే ఆహారంగా ఇచ్చాడు. ఇప్పుడు లోపల ఉన్నవాడు బతకాలంటే, లోపల ఉన్నవాడు బలాన్ని పొందుకోవాలంటే, లోపల ఉన్న మానవుడు ఎత్తబడాలంటే ఇప్పుడు నువ్వేం తినాలా? పుస్తకాన్ని తినాలా? వాక్యాన్ని పరిపూర్ణంగా తినేయాలా? వాక్యము తింటేనే లోపలోడు ఎదుగుతావంటాడు. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. చదువుదాం ఒకసారి. ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు. చదవమ్మా. చూడండి, ఇక్కడ అర్థమవుతుంది. బాహ్య పురుషుడు అంటే ఎవరో తెలుసా? ఇదిగో ఈయన శరీరం. ఆమేన్. ఆగండమ్మా. ఆమేన్. చూడండి, చాలా మంది ఏం చేస్తారు? భౌతికంగా ఈ బాహ్య శరీరానికే ఆహారం ఎక్కువగా ఫీడింగ్ చేస్తూ ఉంటారు. దీనికి కాస్త 5 నిమిషాలు లేట్ అయితే ఇక షివరింగ్ వచ్చేస్తా ఉండిద్ది. బిస్కెట్ లేవా? అవునా? అయ్యా ఆకలి వేస్తుందయ్యా, అన్నం లేదా? షివరింగ్ వణికిపోయిద్దా? దీనికి ఆహారం పెట్టాలంటే అర్ధగంట లేట్ అయినా ఒప్పుకో. ఏదైనా ఫంక్షన్కి వెళ్తావు, వీడికేమైతే ఆకలి అయింది, అక్కడ లేట్ అవుతా ఉంటుంది. ఏంటి అవ్వలేదా ఫంక్షన్? ఏంటి మీటింగ్ అవ్వలేదా? అవునా? వీడికైతే అర్ధగంట ఆలస్యమైన ఊరుకో. అవునా? వీడికి బాగా ఫీలింగ్ ఎత్తా ఉన్నాం. అవునా కాదా? కానీ పౌలు గారు ఏమంటున్నారు? మా బాహ్య పురుషుడు అది కృషించిపోయినా కానీ ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. అదే నీ ఆత్మ.
స్తోత్రం కావును గాక. ఇప్పుడు నీ బాహ్య పురుషుడు బలంగా ఉండాలా, నీ ఆంతర్య పురుషుడు బలంగా ఉండాలా? నీ ఆంతర్య పురుషుడు, నీ ఆత్మనే బలముగా ఉండాలా. అదేనా పౌలు గారు అన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కావున మేము అధైర్యపడము, మేము భయపడము. మాకు అన్నం లేకపోయినా మేము భయపడము, మాకు నీళ్లు లేకపోయినా మేము భయపడము. మమ్మల్ని జైల్లో పెట్టి మమ్మల్ని కొట్టినా భయపడే ప్రసక్తే లేదు. మాకు అన్నం పెట్టకపోయినా భయపడే ప్రసక్తే లేదు. అధైర్యపడం. ఎందుకు భయపడాలి? మా బాహ్య పురుషుడు దినము కృషించిపోతున్నా గాని మా లోపల ఉన్న నా ఆత్మ మాత్రము దినము నూతన పరచబడుతామన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ లోపల ఉన్న ఆత్మకు దేవునిచ్చిన ఆహారం ఏదో కాదు గాని అదే దేవుని వాక్యం. అది ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు భౌతికముగా ఆహారం తింటే ఎలాగైతే నువ్వు రోజును బలాన్ని పొందుకుంటావో, ఆత్మ సంబంధముగా కూడా ప్రతి వాక్యం నువ్వు తినాలా, ప్రతి మాట నువ్వు వినాలి. ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి రోజు, సమయమనక అసమయమనక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు సమయం కుదిరినప్పుడల్లా నువ్వు వాక్యం చదవాలా, సమయం కుదుర్చుకొని నువ్వు ప్రభు యొక్క మాటలు వినాలా, వర్తమానం చదవాలా, నువ్వు బైబిల్ చదవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే నీ ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి, భౌతికముగా 2 రోజులు ఆహారం తినకపోతే ఏమైంది? నీరసం వచ్చేసింది. అవునా? 3 రోజులు తినకపోతే ఇంకా నీరసమైపోతాం. 4 రోజులు తినకపోతే ఇంకా తినకపోతాం. 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు పెట్టి రెడీ చేసుకోవడం ఎక్కడ? అవునా? 10 రోజులు అయితే పెట్టి రెడీ. అయ్యా, మరి రాజకీయ నాయకులు స్ట్రైక్ చేస్తున్నారుగా, మరి వాళ్ళు అట్టా ఉండరు అంటావా? వాళ్ళు ఫ్లూయిడ్స్ ఎక్కించుకొని ఉంటారు. అవునా? ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటే ఆ ఆకలి ఎయ్యదు, వాళ్ళకి నీరసం రాదు. అవునా? మరి భౌతికంగా నువ్వు 10 రోజులు ఆహారం తినకపోతే, 1 రోజు తినకపోతే నీరసించిపోతావు. మరి ఆత్మీయంగా నీ ఆత్మ సంగతి ఏంటి? అవునా? నీ ఆత్మ దీనికంటే ఎంతో ముఖ్యమైనది. అవునా? అందుకే యేసయ్య ఒక మాట అంటాడు, అదుగో శరీరాన్ని చంపేవాడి భయపడమాకండి, వ్యాధులకు రోగాలు భయపడమాకండి, నీ ఆత్మను చంపి నరకములో వేసేవాడి భయపడండి. అవునా? అంటే ఏంటి? ఆత్మ సంబంధంగా నువ్వు వర్తమానం చదవు, ఆత్మీయంగా నువ్వు బైబిల్ చదవు. ప్రార్థన లేకపోతే 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు. ఏమైతే నీ ఆత్మ రోజు చల్లబడిపోయింది. రోజుకి అది కృషించిపోతా ఉండేది. రోజుకి బలహీనమైపోతా ఉండేది. వారం అయింది, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, 5 వారాలు, 2 నెలలు. ఫినిష్ అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? వాక్యం తింటల్లా. వాక్యం లేకపోతే బలహీనమైపోతారు. అవునా? చూడండి, ఒక వ్యక్తిని కొట్టాలంటే, ఒక వ్యక్తిని చంపాలంటే అతను ఏమీ తినకుండా ఉన్నప్పుడు చంపడమే ఈజీ. ఉదాహరణకి వంగవీటి రాధా గారు ఫాస్టింగ్ లో ఉండి ధర్నా చేస్తా ఉన్నారు.
వాక్యమే ఆహారంగా. మరి శత్రువు నీ మీద ఎప్పుడు దారి చేస్తాడో తెలుసా? నువ్వు ఆకలిగా ఉన్నప్పుడే, నువ్వు బలహీనముగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తాడు వాడిక. యేసు దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? యేసే దగ్గరికి ఆకలి కొన్నప్పుడు. అవునా? మన దగ్గరికి కూడా వాడు ఆకలి కొన్నప్పుడే వస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు బలహీనముగా ఉన్నప్పుడే, నీ పాత జీవితంలో ఏ బలహీనతలు అయితే ఉన్నాయో దాన్నే తీసుకొస్తాడు. వాక్యం లేదు, వర్తమాన వెంటల్లా, బైబిల్ చదవటల్లా, నీ ప్రార్థన లేదు, నీ ఆత్మకు ఆహారం లేదు కాబట్టి నువ్వు బలహీనమైపోతావు. అప్పుడు ఆడు మెల్లగా వస్తాడెక్క, మెల్లగా వచ్చి నేను శోధిత మొదలు పెడతాడెక్క. అవునా? శోధకుడు శోధిత మొదలు పెడతాడు. ఎప్పుడైతే నీ మీదుగా శోధన వచ్చిందో అప్పుడు నువ్వు ఈజీగా పడిపోతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక, దేవుని మహిమ కలుగునుగాక. అందుకనే దేవుడు ఆత్మ సంబంధముగా మనకు వాక్యం అనే ఆహారం ఇచ్చాడు. ఆయన వాక్యమే మన బలమైన ఆహారం. ఈరోజు నువ్వు ఎత్తబడాలంటే, నువ్వు జీవించాలంటే ఈ పుస్తకాన్ని తినకుండా నువ్వు బతకలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమే మనకు బలాన్నిచ్చేది, వాక్యమే మనకు ఉజ్జీవాన్నిచ్చేది, వాక్యమే మనకు శక్తినిచ్చేది. నువ్వు శత్రువుని జయించాలంటే వాక్యముతో నువ్వు బలంగా ఉన్నప్పుడే నువ్వు శత్రువును జయించగలవు. బలహీనంగా ఉంటే జయించలేవు. వాడు బలవంతుడవుతాడు. అప్పుడు నువ్వు బలహీనంగా మారిపోయావు. శోధన తీసుకొచ్చి శోధన ద్వారా నిన్ను పడగొట్టేస్తాడు. ఏమైతే తెలుసా? పడిపడమంటే అర్థమైంది తెలుసా? లోక కార్యాలు, లోక క్రియలు, లోక మాటలన్నీ లోపలికి వచ్చాయి. ఆమె పాత కాలంలో మనం అదేగా మన స్వభావం కదా. సేమ్ మళ్ళీ అన్ని వాడు మెల్లగా తీసుకొస్తాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మనం ఎత్తబడాలంటే, మనము జీవించాలంటే తప్పకుండా ఈ వాక్యం తినాల. అప్పుడే ఆత్మ సంబంధంగా మనం బలం పొందుకుంటాం. ఈ వాక్యం తినకుండా, ఈ వాక్యం వినకుండా నువ్వు ఎత్తబడవు. అందుకే దేవుడు ఏమన్నాడు యోహానుకి? పుస్తకాన్ని ఇచ్చేశాడు ఆయన. యోహాను, ఈ పుస్తకం తినేసేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పుస్తకం తినమన్నాడా? పక్కన పెట్టుకోమన్నాడా? తినమన్నాడు పుస్తకాన్ని. యోహాను, ఈ పుస్తకం తినేసేయి. వధువా, ఈ పుస్తకం తినేసేయి. వధువా, ఈ ఆహారం తినేసేయి. వధువా, ఈ యొక్క రొట్టె తినేసేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. యేసుకెళ్ళి తిన్నాడా? యోహాను తిన్నాడా? ఇప్పుడు వాళ్ళు తింటే నువ్వు కూడా తింటావు. అయ్యా, మరి ఆ ఆహారం ఎక్కడ దొరికిద్ది అయ్యా? డిమార్ట్లో దొరికిద్దా? రిలయన్స్లో దొరికిద్దా? బిగ్ బజార్లో దొరికిద్దా? ఆమేన్. జీవాహారం ఆయన. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఆయన ఏం తీసుకొచ్చాడు? వస్తా వస్తా పుస్తకాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఏంటి ఆ పుస్తకము? ఆయన శరీరము. అవునా? చూడండి, అందరు ఇక్కడే ఉన్నారా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రవక్త ఒక వర్తమానం బోధించాడు ఆయన. ప్రభు యొక్క చిత్తమైతే నేను దాన్ని ఒక సెపరేట్గా తీసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చూడండి, అందరు ఇక్కడే ఉన్నారా? ఓకే. దేవుడు ఏం తీసుకొచ్చాడు? పుస్తకాన్ని తీసుకొచ్చాడు ఆయన. అవునా? వాక్యమే రొట్టె. ఆమేన్. యేసుకెళ్ళక రొట్టె తిన్నాడు, వాక్యం తిన్నాడు. యోహాను వాక్యం తిన్నాడు. ప్రజల మధ్యలోకి వెళ్ళి
వాక్యం బోధించాడు. అవును, ఆమె. ఇప్పుడు నువ్వు ఎత్తబడాలంటే ఏం తినాలి తెలుసా? ఆయన మాంసం తినాలి, ఆయన రక్తం తాగాలి. సార్, ఆయన మాంసమేంటి, ఆయన రక్తమేంటి? చూడండి, డినామినేషన్ యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుందంటే, ఐడియాలజీ అంటే అర్థం ఏంటి? ఐడియాలజీ అంటే ఆలోచన. డినామినేషన్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, ప్రతి వారం, ప్రతి నెల, సంవత్సరానికి ఒకసారి లేదా మెయిన్ వాళ్ళు ఏం చేస్తారంటే రొట్టె ద్రాక్షరసం ఇస్తూ ఉంటారు. ఆమె ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే మనం అక్కడ వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ అసలైన రొట్టె ఏంటి తెలుసా? వాక్యం. దీన్ని వదిలెట్టేసి దాన్ని తీసుకుంటారు వాళ్ళు అక్కడ. దీన్ని వదిలిపెట్టి నువ్వు దాన్ని తీసుకున్నా వెళ్ళవు. అందుకే ఆయన ఏం చేశాడు? వచ్చినప్పుడు ఆయన పుస్తకం తీసుకొచ్చాడు. ఆయన పుస్తకం అంటే ఏంటి? రొట్టె. దేవుని వాక్యమే రొట్టె. అవునా కాదా? ఆయన మాంసం అంటే అర్థం ఏంటి? వాక్యం. పక్షిరాజులు తాజా ఆహారం ఎక్కడ ఉండును? పక్షిరాజులు అక్కడ పోగవును. పక్షిరాజు తినేదే మాంసం తింటాయి. ఇప్పుడు అదే ఆలోచన వర్తమాన సంఘాల్లో చాలా మంది కలిగి ఉన్నారు. అదే ఆలోచన. ఆమె వాక్యం మనం తినకపోయినా పర్వాలేదు, మన వర్తమానం చదవకపోయినా పర్వాలేదు, మన సంఘానికి వెళ్ళకపోయినా పర్వాలేదు. ఆమె ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? చాలా మంది చర్చిలు మానేసి యూట్యూబ్లో ఉండి వాక్యం వినేసి నెలకోసారి 2 నెలలకోసారి సంఘానికి వెళ్ళి రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే ఎత్తబడిపోతామనే ఆలోచన కలిగి ఉన్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, యూట్యూబ్లో నువ్వు ఇంట్లో కూర్చొని ఫోన్ ఆన్ చేసుకొని వాక్యాన్ని నువ్వు కరెక్ట్గా వింటావా? ఎలా అంటాడు తెలుసా? కుర్చీలో కాసేపు కూర్చుంటాడు, కాసేపు కాలు కాల్చుకుంటాడు, కాసేపు దిండేసుకొని పడుకుంటాడు. అవునా కాదా? వింటామంటే ఎదురు వచ్చేసింది. నెల 2 నెలలు అయిపోయింది. వీడే పడుకుంటాడు. అమ్ము, ఇవాళ 2 ఆదివారం 3 ఆదివారం ఇక మనం పరిగెత్తాలి. కానీ బ్యాగ్ చదువుకొని శనివారం నైట్ వెళ్ళిపోతాడు. ఎక్కడికి? వరంగల్, హైదరాబాద్. ఇక్కడి నుంచి వరంగల్, హైదరాబాద్ వెళ్ళే వరకు ఉన్నారు, వైజాగ్ వెళ్ళే వరకు. హైదరాబాద్ నుంచి ఒక వైజాగ్ వచ్చింది. వచ్చేసి ఇక ఆ రొట్టె తీసుకొని ద్రాక్షరసం తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ నెలకి 2 నెలలకి. మరి నీ ఆత్మలకు ఆహారం ఏది? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? అసలైన రొట్టె వాక్యం. అవునా కాదా? వాక్యం అంటే రొట్టెనా? బెత్లెహేం. క్రీస్తే బెత్లెహేమై ఉన్నాడు. బెత్లెహేం అంటే అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. క్రీస్తే రొట్టెల ఇల్లు. ఆయన రొట్టెలన్నీ ఆయనే. ఈ రోజు సంఘాలు, ప్రజలు ఆయన పక్కన పడేశారు. ఇక ఆమె వాక్యాన్ని పక్కన పడేసి దీన్ని తినకుండా గోధుమ పిండితో తయారు చేసిన రొట్టె తింటే ఎత్తబడతావా? ద్రాక్ష పళ్ళతో 21 రోజులు మాగబెట్టి తయారు చేయబడిన వైన్ తాగితే ఎత్తబడతావా? చూడండి, ఇప్పుడు ప్రవక్త అదే అన్నాడు. మీరు ఇంటికెళ్ళిన తర్వాత 65వ సంవత్సరములో 12వ నెల 12వ తారీఖున సహవాసం అని వర్తమానం చదవండి. చూడండి, అసలైన ఆహారం ఏదో కాదు కానీ వాక్యమే రొట్టె. ఆమె ఈ రొట్టె నువ్వు తినాలా? ఈ ఆహారం తింటేనే మనం ఆత్మ సంబంధంగా బలంగా ఉంటాం. మన ఆత్మలు శోధనను జయించగలుగుతాయి. అప్పుడు నువ్వు ఎత్తబడేందుకు సిద్ధపడి కలిగి ఉంటావు.
ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి గంట, ప్రతి నిమిషము వాక్య బయలుపాటు కలిగి ఉండాలా. వాక్య బయలుపాటు ద్వారా నువ్వు వాక్యం వినాలి. వాక్య బయలుపాటు కలిగి నువ్వు వాక్యం చదవాలి. వాక్యం వినకుండా, వాక్యం చదవకుండా, నీ ఆత్మకు వాక్యం అనే ఆహారం పెట్టకుండా, అసలైన రొట్టె వదిలేసి, అసలైన వాక్య బయలుపాటు వదిలేసి, దీనికి మాదిరిగా, మాదిరి అంటే ఉదాహరణ, నేను వాక్యం వింటున్నా, ఆమేన్, నేను వాక్యం తింటున్నా, ఆమేన్ అని నువ్వు భౌతికంగా చూపిస్తా ఉన్నావు. సాదృశ్యములు ఏంటి? రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం ద్వారా నువ్వు ఏం చూపిస్తున్నావంటే, నేను ప్రతిరోజు వాక్యం వింటున్నాను, ప్రతిరోజు వాక్యం తింటున్నాను, ప్రతిరోజు వాక్యంలో ఎదుగుతున్నాను అని చూపించేందుకే నువ్వు భౌతికముగా, సాదృశ్యముగా రొట్టె ద్రాక్షారసం తిట్టుకుంటూ ఉన్నావు. ఇప్పుడు ఇది తినకుండా నువ్వు అది తీసుకున్నా ఎత్తబడవు. అసలైన రొట్టె వాక్యం, ద్రాక్షారసం అంటే ప్రత్యక్షత. దీనికి సాదృశ్యముగా గురుతుల రూపంలో మనం